నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు పాల్గొని మీడియాతో మాట్లాడారు. 11వ పీఆర్సీలో పెన్షనర్లకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. పెన్షనర్లకు జరిగిన అన్యాయంపై 3 దశలుగా ధర్నా రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 25, 29, ఫిబ్రవరి 5వ తేదీలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఏ బకాయిని కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి పెన్షనర్కి హెల్త్ కార్డ్స్పై వైద్యం అందించాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ సీలింగ్ ను 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, శర్మ, దాల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2022 జనవరి నుంచి 11th పీఆర్సీలో నష్టపోయిన డిమాండ్ల మీద మేము కార్యవర్గంలో చర్చించి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని 3 అంచెల ప్రోగ్రామ్గా 3 దశల ప్రోగ్రామ్గా తాలూకా, జిల్లా, స్టేట్ లెవెల్లో ఒక ధర్నా కార్యక్రమం చేయడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏకగ్రీవంగా అభిమానం తెలియపరిచారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగనే తాలూకా లెవెల్లో 25/1, జిల్లాల్లో 29/1, అలాగనే చివరిగా విజయవాడ ధర్నా చౌక్లో 5/2 ధర్నా కార్యక్రమం నిర్వహించాలని. వైసీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శారదా కాలనీ 32వ లైన్లో మెడికల్ క్యాంప్ జరిగింది. మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజలు జీవించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్, సింధు, మహంకాళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు ప్రతి ఆదివారం కూడా మేము ఆరోగ్య ఆదివారం అని చెప్పేసి ప్రకటించి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు ఎక్కడైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి ప్రతి చోట కూడా, ఇప్పుడు ఇది 7వ క్యాంపు, గుంటూరులో ఈస్ట్ నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, పేద వర్గాలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఆరోగ్యం అందించాలని చెప్పేసి మేము ఒక అవగాహనతో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సంగీత సభ నిర్వహించారు. సభలో విశాఖపట్నానికి చెందిన వయలిన్ విద్వాంసురాలు వ్యాకరణం గాయత్రి విభావరికి గాయత్రి యువ సంగీత రత్న బిరుదు, యువ పురస్కారం ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు ఇన్ఛార్జ్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జూపూడి వెంకట కుమార్, యజ్ఞదత్, ఎంఎల్ తులసమ్మ, డాక్టర్ జి నీలిమ, సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ విజయ తదితరులు ప్రసంగించారు. అనంతరం వ్యాకరణం గాయత్రి విభావరి వయలిన్ సంగీత కచేరీ జరిగింది. ఆంధ్ర ముస్లిం కాలేజ్లో మజ్లిస్ ఉలామా గుంటూరు ఆధ్వర్యంలో 8వ సంవత్సరం నిర్వహిస్తున్న ఖురాన్ కాంపిటీషన్లో ఈరోజు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ నగరంలో ఖురాన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న మజ్లిస్ ఉలామాకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఖురాన్ ముస్లిం సమాజానికి వెన్నుముకగా భావిస్తారని, ఖురాన్ మత గ్రంథంలా కాకుండా సమాజంలో ఎలా మెలగాలో తెలియజేసే దైవత్వం అన్నారు. అదేవిధంగా ఖురాన్ సమాజహితం కోసమన్నారు. ఈ నెల 21, 28 చివరగా 4వ తేదీన జరగబోయే కాంపిటీషన్లో విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, నిష్ణాతులైన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సన్మానం చేసి బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈరోజు 8వ సంవత్సరం మొదటి విడతగా ఈరోజు ఏం కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. పెద్ద ఎత్తున, ఎందుకంటే ముస్లిం సమాజం యొక్క వెన్నుముకగా ఖురాన్ని ప్రతి ఒక్కరు కూడా భావిస్తాం. ఎంతో పవిత్రంగా, కేవలం మత గ్రంథమే కాకుండా సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లల అవసరమైనటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఖురాన్ యొక్క
దైవత్వం ప్రతి ఒక్క పిల్లవాడికి అవసరం అని భావించేటువంటి ముస్లిం సమాజం. ఆ ఖురాన్ యొక్క పఠనంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పకుండా చదువుకోవాలని, రాబోయేటువంటి తమ వయసు మొత్తం కూడా ఏ సందర్భంలోనైనా ఖురాన్ యొక్క ఉపదేశాన్ని మనం అందరం కూడా పాటించాలనే ఆలోచనతో పిల్లల్ని ఎంతో పవిత్రంగా భావించి చదివించేటువంటి ఖురాన్లో ప్రతి ఒక్కరు కూడా నిష్ణాతులైనటువంటి అవసరం ఉందని భావించి మజ్లిసుల్ ఉలమా గారు ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అరండల్పేట అవగాహన కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకట్, హోమియో డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు, డెంటల్ డాక్టర్ కొండా ప్రత్యూష పాల్గొని పలు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. యుక్త వయసులోనే పుచ్చిపోయిన పళ్లకు ఫ్లోరైడ్ సీలింగ్ చికిత్స పొందవచ్చన్నారు. క్లిప్ చికిత్సలో అధునాతన పద్ధతులను ఉపయోగించి చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీవీ సాయిరాం, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఈ క్యాప్స్లో ఇన్ని రకాలు చెప్తారు, ఏ టైప్ ఆఫ్ క్యాప్ వాడాలి, లేకపోతే వారంటీ క్యాప్స్ అంటారు, ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఏదైనా కానీ లేటెస్ట్గా చాలా టెక్నాలజీ మారిందండి. డెంటల్ మెటీరియల్స్లో లాస్ట్ 20 years నుంచి చాలా చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వచ్చినాయి. అంటే మీ న్యాచురల్ బయోమైమెటిక్ మెటీరియల్స్ అంటారు. న్యాచురల్ కాల్షియం కంటెంట్ ఎంత ఉంది, ఈ పేషెంట్కి ఎంత టైప్ ఆఫ్ లోడ్ తీసుకునింది ఒక క్యాప్, అవన్నీ కూడా ముందుగానే స్కాన్ టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఇంతే ఉంది, లేకపోతే కొంతమందికి ఎక్కువ గట్టి నమిలే హ్యాబిట్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో వీళ్ళకి కొంచెం బెటర్గా ఇవ్వాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుకోవాలి, అట్లాంటివన్నీ కూడా మనం ఈ స్కానర్ టెక్నాలజీ ద్వారా ముందుగానే స్క్రీన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కోడికత్తి శ్రీను కేసులో జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. దళితులను జగన్ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని మోసానికి పాల్పడుతున్నారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. దళితుడైన కోడికత్తి శ్రీను కేసులో జగన్ సాక్ష్యం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా కోడికత్తి శ్రీనుని అడ్డుపెట్టుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పటికైనా కోడికత్తి కేసులో జగన్ సాక్ష్యం చెప్పాలన్నారు. శ్రీనుకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. శ్రీను తల్లి సావిత్రి చేస్తున్న దీక్షకు మద్దతుగా తెలుగు మహిళలు టీడీపీ అండగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా విభాగం నాయకులు షేక్ రిజ్వానా, దాసరి జ్యోతి, ఉమాశైలజ, విజయలక్ష్మి, షేక్ నాషీదా, పూల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు కోడికత్తి శ్రీను నీ మీద హత్యా ప్రయత్నం చేశాడు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనని చెప్పిన నువ్వు ఈ రోజున అతనికి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి ఎందుకు వెళ్తలేదు? అతనికి డిక్లరేషన్ ఇస్తే బెయిల్ వస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి అతన్ని జైల్లోనే మగ్గబెట్టడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఎందుకంటే పరిపాలకులుగా ఉన్న వాళ్ళు ప్రజల్ని సుఖపెట్టే విధంగా మంచి పరిపాలన అందించే విధంగా ఉండాలి కానీ ప్రజల్ని జైల్లో పెట్టి ప్రజల ఆస్తులు కొల్లగొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ఉండకూడదనేది ఈరోజు మా ప్రెస్ మీట్ సారాంశం అండి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.